ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో అబద్ధ బోధకులను పేతురు ఖండించుట మనము చూస్తాం. అబద్ధ ప్రవక్తలు మరియు బోధకులు క్రైస్తవ సంఘము లోపట ఉన్న గొప్ప ప్రమాదకరమైన మనుషులుగా కనిపిస్తారు. వీరు సంఘములో ఉంటూనే విశ్వాసులను తమ తప్పుడు ప్రవచనాలు, బోధల మూలముగా చెడగొట్టుతూ ఉంటారు. అట్టి వారిని గూర్చి పేతురు హెచ్చరిస్తున్నాడు. ఇట్టి వారిని గూర్చి బైబిలు ఖండిస్తూ ఉంది. అబద్ధ బోధకుల, ప్రవక్తల లక్షణములు పేతురు తెలియచేశాడు. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. తమను పాపముల నుండి తన అమూల్య రక్తము చేత విడిపించిన ప్రభువును సైతము విసర్జించుటకు వెనుకాడరు. నాశనకరమైన భిన్నాభిప్రాయములను బోధించుదురు. విశ్వాసుల విశ్వాసమును నాశనము చేయుచు వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకుందురు. పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకొనుచుందురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. అసత్యాన్ని ప్రబోధిస్తూ మోసపు మాటలు చెప్పుదురు. ధనము కొరకు కల్పనా కథలు చెప్పుచుందురు. వారు లోభులై డబ్బు సంపాదించుకొనుటకు వాక్యమును అమ్ముకొనుచూ ఉందురు. రక్షించిన ప్రభువును సైతము డబ్బు కొరకు విసర్జించుదురు. మనుషుల మెప్పు కొరకు బోధించుచుందురు. స్వలాభము కొరకు దేవుని వాక్యమును బోధించుచుందురు. కనుక అటివారికి తీర్పు వేచి ఉన్నది. దేవుని తీర్పు నుండి అబద్ధ ప్రవక్తలు, బోధకులు ఏమాత్రమును తప్పించుకొనజాలరు. పేతురు ఈ అధ్యాయంలో దుష్టులను దేవుడు ఏ విధంగా శిక్షించినది, నీతిమంతులను రక్షించినది వివరించాడు. పాపము చేసిన దేవదూతలు నోవహు, లోతు దినములలో దుష్టులకు కలిగిన వినాశనమును ఉదాహరణంగా తెలియజేస్తూ అబద్ధ బోధకుల చేత విశ్వాసులను చెడగొట్టు వారికి అట్టి దుర్గతి తప్పదని హెచ్చరిస్తున్నాడు. పాపము చేసిన దేవదూతలను సైతం దేవుడు శిక్షించి పాతాళ లోకములోని కటిక చీకటి గల బిలములోనికి నెట్టివేశాడు. ఈ పాతాళమును టార్టరస్ అని పిలువబడింది. వారికి కటిక చీకటి గల బిలములలో శిక్ష విధించాడు. అనగా హేడేస్ అట్టడుగున టార్టారస్ అను చీకటి బిలములో బంధించినట్లు అర్థం చేసుకోవాలి. దేవదూతలు పతనమును గురించి ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 5 వచనములలో ప్రస్తావించబడింది. ఇక్కడ దేవదూతలను దేవుని కుమారులుగా ప్రస్తావించబడింది. వారు భూలోకమునకు వచ్చి నరుల కుమార్తెలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. పేతురు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బహుశా చెప్పి ఉండవచ్చు. తర్వాత నోవహు దినములలో దుష్టత్వమునకు బానిసలైన వారిని జలప్రళయము ద్వారా నాశనము చేసి నీతిమంతుడైన నోవహు కుటుంబమును రక్షించిన విషయాన్ని పేతురు ప్రస్తావించాడు. అయితే ప్రియులరా, ప్రాముఖ్యంగా దేవుడు దుష్టత్వాన్ని సహించడని, నీతిమంతులను మరువడని తెలుపుతూ ఉన్నాడు. పేతురు దుష్టులైన అబద్ధ బోధకుల లక్షణములను, వారి స్వభావమును మరియు వారు పొందు శిక్షను గురించి వివరించాడు. వారి లక్షణములు: 1. మలినమైన
దురాశ గలవారు, అనగా చెడ్డవాటిని ఆశించి ప్రేమించువారు. రెండవది, శరీరానుసారముగా నడుచుకుందురు. శరీర సుఖభోగములే వారికి దేవుడు. శరీర సుఖాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించని శరీరానుసారులు. మూడవది, ప్రభుత్వమును నిరాకరించుదురు. ప్రభుత్వమునకు విధేయులు కారు. అట్టి వారిని దేవుడు శిక్షించునని హెచ్చరిస్తున్నాడు. 4, మహాత్ములను దూషించుటకు తెగించెదరు. మహిమాన్వితులను, మహిమ కార్యములను దూషించి దేవుని నామమును అవమానపరచుదురు. 5, దేవదూతలనే దూషించి వారిపైన నేరము మోప వెదుకుతూ ఉందురు. వారు పరలోక స్వరములను, సందేశములను వినుటకు ఇష్టపడరు. అందువలన దేవదూతలను సైతము ద్వేషించుచుందురు. 6, మృగములను పోలినవారు, అనగా వివేక శూన్యులు. వారు స్వభావ సిద్ధముగా చంపబడుటకే పుట్టినట్టుందరు. ఎందుకనగా తమకు తెలియని విషయములను దూషించుచు దుష్ప్రవర్తన కలిగి వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకొందురు. 7, ఒకనాటి సుఖానుభవమే సంతోషముగా ఎంచి నిత్యానందమును, రక్షణ భాగ్యమును పోగొట్టుకొందురు. వారు కలంకిత నిందాస్పద జీవితములు కలవారైనను విశ్వాసులతో కలిసి ప్రేమ విందులలో తిని సుఖించుచుందురు. 8, వ్యభిచార పాప వాంఛ గలవారు, వ్యభిచారిని చూసి వాంఛించువారు. 9, అస్థిరులైన వారి మనస్సును మరల్చుకొందురు, అనగా బలహీనమైన విశ్వాసము గల వారిని దేవునికి దూరం చేయుదురు. ప్రియ సోదరి సోదరులారా, 10, లోభత్వమును కలవారు, ధనాశ అధికముగా కలిగి మోసముతో కూడబెట్టాలన్న ఆశ గలవారు. బిలాము మార్గమును వెంబడించువారు. బిలామును గురించి సంఖ్యాకాండం 22 నుండి 24 అధ్యాయములలో చెప్పబడింది. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశించి హెచ్చరించబడ్డాడు. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. ప్రతిదినము ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించండి. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,